హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. సో ఎవరైతే ఫ్రెషర్స్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకైతే ఒక గుడ్ న్యూస్ అండి. 2024 అంటే మనకు ఈ ఇయర్లో టీసీఎస్ కంపెనీ 40,000 మంది ఫ్రెషర్స్ని హైర్ చేసుకుంటుందని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో వీటి గురించి మనం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాము. అలాగే ఎవరైతే సాఫ్ట్వేర్ కంపెనీస్లో డెవలపర్స్ కానీ టెస్టర్ జాబ్స్ కోసం ఎవరైతే ట్రై చేస్తున్నారో జస్ట్ కామెంట్ అయితే చేయండి. సో అలాగే మనకు జాబ్స్ నోటిఫికేషన్ సంబంధించి ఇంకెలాంటి అప్డేట్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికి తెలియజేస్తాను. అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇంకా అప్డేట్ అయితే చూద్దాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ ఆర్థిక సంవత్సరంలో 40,000 మంది ఫ్రెషర్స్కు ఉద్యోగాలు ఇస్తామని టీసీఎస్ ప్రకటించింది. అలాగే ఏప్రిల్ 1 జూన్ 30 మధ్య ఎవరైతే నియమించుకున్నారో అంటే ఆల్రెడీ ఎవరైతే జాయిన్ అయ్యారో సో మొత్తం 5,452 మంది వాళ్ళైతే మంచిగా పర్ఫామ్ చేశారని, అలాగే వాళ్ళకి 4.5% నుంచి 7% వరకు ఇంక్రిమెంట్ కూడా ఇచ్చారని చెప్తున్నారు. అలాగే మరింత మెరుగ్గా పనిచేసిన వారికి 10 నుంచి 12% హైక్ కూడా ఇచ్చారని చెప్పేసి చెప్తున్నారండి. సో ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో, ఎవరైతే జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారో సో వాళ్ళకైతే ఒక మంచి అవకాశము. ఎందుకంటే మనకు రోడ్ మ్యాప్ వేసుకొని మనము సో ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఎలాంటి కోర్సెస్కి మంచి వాల్యూ అయితే ఉంది, సో ఫ్రెషర్స్ను ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, రియల్ టైం ఏ విధంగా ఉంటుంది మీరు అర్థం చేసుకున్నారనుకోండి. సో ఇలాంటి ఆపర్చునిటీస్ మీరు ఈజీగా క్రాక్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో జనరల్గా మనకు లాస్ట్ 2 years బ్యాక్ మీరు చూసుకున్నట్టయితే టీసీఎస్ కంపెనీ ఫ్రెషర్స్కి ఒక డ్రైవ్ అయితే పెట్టింది. సో ఇందులో డైరెక్ట్గా రిటర్న్ టెస్ట్ నెక్స్ట్ లైక్ గ్రూప్ డిస్కషన్ లాగా ఒక మీటింగ్ అయితే కండక్ట్ చేశారు. అలాగే కొందరికి ఏంటంటే అలాంటి మీటింగ్స్ లేకుండా డైరెక్ట్గా రిటర్న్ టెస్ట్ పెట్టి అందులో వచ్చిన మార్కులు బేస్ చేసుకుని వాళ్ళకైతే జాబ్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. సో రీసెంట్గా అందులో మాకు తెలిసిన మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు కూడా ఉన్నారు. సో తను కూడా సెలెక్ట్ అయ్యి ఇప్పుడు 2 years అయితే కంప్లీట్ అయింది అబ్బాయి కూడా. సో ఈ విధంగా తను ఒకే ఒక టెస్ట్ జస్ట్ సో రిటర్న్ టెస్ట్లో మంచి మార్కులు వచ్చాయి. సో తనకి ఎలాంటి నెక్స్ట్ మీటింగ్ ఎలాంటి అంటే షెడ్యూల్ అయితే చేయకుండా ఇంటర్వ్యూ డైరెక్ట్గా తనకి ఆఫర్ లెటర్ అయితే రిలీజ్ చేశారు. సో చెప్పలేం మనకి. సో అందుకని ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో అంటే డెవలప్మెంట్ కానీ టెస్టింగ్ కానీ అలాగే మనకు అదర్ ఆటోమేషన్ కానీ సో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సో మంచిగా ప్రిపేర్ అవ్వండి. సో జనరల్గా ఇంకా మనం ఆటోమేషన్ సైడ్ చూసుకుంటే జావా, సెలీనియం, అలాగే సెలీనియం విత్ పైథాను సో ఇలాంటి ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. ఈ కోర్సెస్ అనేది నేర్చుకోండి. నెక్స్ట్ మామూలుగా మనకు పర్ఫార్మెన్స్ టెస్టింగ్ సంబంధించి ఇంకేమైనా టూల్స్ ఉన్నా కూడా నేర్చుకోండి. ఇంకోటి నెట్వర్కింగ్ మీద బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలండి. సో డిహెచ్సిపి అంటే ఏంటి, గేట్వే అంటే, నెట్ మాస్క్ అంటే ఏంటి, స్టాటిక్ ఐపీ, డైనమిక్ ఐపీస్ కానీ అలాగే మనకు అప్లికేషన్ లేయర్స్ ఏంటి సో వీటి గురించి బ్రీఫ్ ఐడియా అయితే తెచ్చుకోండి. సో మీకైతే కంపల్సరీగా యూజ్ అవుతాయి. నెక్స్ట్ డేటాబేస్ నాలెడ్జ్, అట్లీస్ట్ మనకు డేటాబేస్ ఏ విధంగా యూజ్ చేస్తారు, డేటాబేస్ అంటే ఏంటి, ఎలా కనెక్ట్ చేస్తారు, కనెక్షన్ ఏ విధంగా క్రియేట్ అవుతుంది, సో ఇలాంటి క్వశ్చన్స్కి సంబంధించి ప్రాక్టికల్గా మీరు ఏమైనా నేర్చుకోగలిగితే సో ఏవైనా క్వశ్చన్స్ అడిగినా మీరు అట్లీస్ట్ రిప్లై అవ్వడానికి అది ఛాన్స్ అయితే ఉంటుంది కదా. నెక్స్ట్ డెవలపర్స్ ఎవరైతే ఇంట్రెస్టింగ్ అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఎవరైతే నేర్చుకుంటున్నారో సో వాళ్ళు క్లియర్గా అర్థం చేసుకోండి. ఫ్రంట్ ఎండ్ ఏంటి అలాగే బ్యాక్ ఎండ్ సో ఏ లాంగ్వేజెస్ ఏ విధంగా యూస్ చేస్తారు సో వాటికి సంబంధించి మీరు గూగుల్లో ట్రై చేసినా కూడా మీరు యూట్యూబ్లో కానీ సెర్చ్ చేసిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సంబంధించి రీసెంట్గా 2024లో ఏ విధంగా అడిగారు, 23లో ఏ విధంగా అడిగారు అనేది ఒకసారి కూడా క్రాస్ వెరిఫై చేసుకోండి. సో దాన్ని బట్టి మీరు ప్రిపేర్ అయ్యారనుకోండి సో మీరు ఈజీగా ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. అలాగే మనకు మాన్యువల్ టెస్టింగ్, సో మాన్యువల్ టెస్టింగ్ ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో సో ఒకసారి మన ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి, మీకు కంపల్సరీ యూజ్ అవుతాయి. అలాగే మీకు ఇంకేమైనా లైక్ ఈ టాపిక్స్తో పాటు మీరు కంపల్సరీగా ఆటోమేషన్ బేసిక్ నాలెడ్జ్ ఉన్నిందనుకోండి కంపల్సరీగా మీరు కూడా సెలెక్ట్ అవుతారు. సో మ్యాక్సిమం మనకు ఎలా ఉంటుందంటే మనం ఏదైతే నేర్చుకున్నామో దాని మీద మనకు జాబ్ వస్తుంది అనేది మనం చెప్పలేము. సో కాకపోతే మనం ఏదైనా నేర్చుకోగలుగుతాము అనే ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళకైతే ఇవ్వగలిగితే సెలెక్ట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో కాబట్టి ప్రిపేర్ అవ్వండి. సో ఆల్రెడీ టైం కూడా ఉంది. అలాగే మ్యాక్సిమం మనకు ఒక 6 monthsలో నోటిఫికేషన్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అలాగే మనకు సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధించి అలాగే డ్రైవ్స్కి సంబంధించి నోటిఫికేషన్ సంబంధించి అంటే ఎలాంటి అప్డేట్ వచ్చిన జాబ్స్కి సంబంధించి కంపల్సరీగా నేను ఈ ఛానల్లో కూడా అప్డేట్ చేస్తాను. అలాగే సాఫ్ట్వేర్ టెస్టింగ్కి సంబంధించి వీడియోస్ కూడా మనం చేసామండి, సాఫ్ట్వేర్ టెస్టింగ్ సంబంధించి అవి కూడా ఒకసారి చూడండి. సో నెక్స్ట్ అప్కమింగ్ డేస్లో బేసిక్ పైథాన్ కూడా స్టార్ట్ చేస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్, హ్యావ్ ఎ నైస్ డే.